వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఊరువాడ. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకాలు ఏం లేవన్నారు సీఎం జగన్. వెన్నుపోట్లు మోసాలు తప్ప బాబు చెప్పుకోవడానికి ఏం లేవని విమర్శించారు. అయితే జనాల్ని మోసం చేసినందుకే ప్రజలు చొక్కాలు మడతబెట్టి బాబుకున్నటువంటి కుర్చీలను మడతబెట్టారని తెలిపారు జగన్. వైసీపీ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు జగన్. రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలన్నారు సీఎం జగన్. 3 దశాబ్దాల్లో హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామని తెలిపారు. స్టేట్ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ ని ప్రారంభించి ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం. ఫార్మాసిటీ రద్దయిందనే అపోహలు కొందరు సృష్టిస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్. 2 నుంచి 3 వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కు గంటలో చేరుకునేలా 15 క్లస్టర్లుగా ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్. ఏపీ డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. ఎన్నికల వేళ కుప్పం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు, రౌడీ షీట్లను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి మంత్రి తుమ్మల లేఖ రాశారు. గతేడాది అక్టోబర్ 4న ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు రైతుల చిరకాల వాంఛ అని గుర్తు చేశారు తుమ్మల. ఇంకొల్లు సభలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే కరణం బలరాం. చీరాలలో తనను గెలిపించాలంటున్న చంద్రబాబు లోకేష్ ని మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుణ్ణి తాను ఇంతవరకు చూడలేదన్నారు కరణం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మంత్రి ఆతుమూలపు సురేష్ తో కలిసి ఒంగోలు, సింగరాయకొండలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒకే కారులో వెళ్లారు. టీడీపీ నేత లోకేష్ కి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. మీ దమ్మేందో మా దమ్మేంటో తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. లోకేష్ కి ధైర్యం ఉంటే భీమిలిలో పోటీ చేయాలన్నారు. తాను కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూములన్నీ లోకేష్ కే రాసిస్తానంటూ అవంతి శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చారు. అమరావతి చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి 3 రోజుల పాటు గుంటూరుకు చెందినటువంటి వేద పండితుల ఆధ్వర్యంలో యాగం జరిపారు. చంద్రబాబు దంపతులతో యాగ క్రతువులు నిర్వహించిన వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు పూర్ణాహుతి కార్యక్రమంతో యాగాన్ని పూర్తి చేశారు. ఎల్బీనగర్ లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. వైష్ణవి శిఖర అపార్ట్మెంట్ లో ఉంటున్న ప్రతివారెడ్డి నివాసంలో 16 గంటల పాటు సోదాలు నిర్వహించారు. పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతివారెడ్డి బీజేపీ నేత అందెల శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్. బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు నేతలు. అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంగా థ్యాంక్స్ తెలిపారు. నంద్యాలలో తక్కువ వడ్డీతో లోన్లు అంటూ బురిడి కొట్టించారు దుండగులు. మొదట లోన్ల రూపంలో కొందరికి గ్రైండర్లు ఇచ్చి నమ్మించడంతో వేల రూపాయలు కట్టి మోసపోయారు పేదలు. ఒక్కొక్కరి దగ్గర 5,000 వసూలు చేసి పారిపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు వెన్నంటి ఉండే కొమ్మలపాటి శ్రీధర్ని అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు. అయోధ్య రామాలయంలో టీటీడీ తరహాలో భక్తులకు క్యూ లైన్లు, సౌకర్యాలు కల్పించాలని భావిస్తోంది రామాలయం ట్రస్ట్. అందుకు టీటీడీ సాయం కోరడంతో ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం అయోధ్యకు చేరుకుంది. విద్యార్థినుల వరుస ఆత్మహత్యపై ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ సాంఘిక పాఠశాలల్లో ఏం జరుగుతోంది, విద్యార్థులు ఎందుకు ఇలా వరుస ఆత్మహత్య చేసుకుంటున్నారో దర్యాప్తు చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కవిత మండిపడ్డారు. మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల నుంచి పికప్ పాయింట్లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. 30 లక్షల మంది భక్తులను మేడారం తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ 15,000 మంది సిబ్బందిని విధుల్లో ఉంచింది. మేడారం జాతరకి ఇప్పటికే భక్తులు వేలాదిగా పోటెత్తడంతో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. 3 మార్గాల్లో వేలాదిగా మేడారం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం వనదేవతల జాతర ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి సీతక్క. వీఐపీలు, వీవీఐపీల కంటే సాధారణ భక్తుల దర్శనాలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిర్ణీత సమయంలోనే వీఐపీలకు దర్శనాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మావోయిస్టు ప్రాంతంలో సాగే మేడారం మహాజాతరపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. వీవీఐపీలు వచ్చే జాతరలో భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు ములుగు ఎస్పీ శబరీష్. వందలాది సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ బాలుర హాస్టల్లో సీనియర్ జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. వారించినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది యాజమాన్యం. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్లో తనిఖీలు చేసి విద్యార్థులను అదుపు చేశారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో మాంత్రికుల ఆగడాలు పెరిగాయి. రెడ్డిపల్లి దగ్గర శ్మశానంలో క్షుద్ర పూజలు చేశారు. మద్యం బాటిళ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో ముగ్గులు వేశారు. క్షుద్ర పూజలతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మాయమైపోయింది. ఆఫీస్ నుంచి దుండగులు ట్రాక్టర్ ని ఎత్తుకుపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పంచాయతీ సెక్రటరీ కృష్ణారావు. నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో పార్క్ చేసిన ఓ బైక్ ను చోరీ చేశారు. ఆసుపత్రి సెక్యూరిటీ ముందు నుంచే ఓ దొంగ బైక్ ను తీసుకువెళ్లడం సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్లో వరుస దొంగతనాలతో జనం హడలిపోతున్నారు. మేడారం జాతరకు పోయేందుకు ఇల్లు విడవాలంటేనే జంకిపోతున్నారు జనం. పోలీసుల వైఫల్యంతోనే దొంగలు చెలరేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు వరంగల్ స్థానికులు. గుంటూరు జిల్లా తాడేపల్లి వెన్నెల సూపర్ మార్కెట్ లో దొంగలు పడ్డారు. సీలింగ్ పగలగొట్టి లోపలికి దూరిన దొంగ 10,000 నగదుతో పారిపోయాడు. అయితే మార్కెట్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బూజు పట్టిన కేక్ తిని చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. ఓ పుట్టినరోజు వేడుకలో కొత్త బస్టాండ్ దగ్గర కొనుగోలు చేసినటువంటి కేక్ తిని వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో అడవిలో మరోసారి మంటలు చెలరేగాయి. మల్లెల తీర్థం తాటిగుండాలలో 100 ఎకరాల్లో అడవి తగలబడుతోంది. మంటలు ఆర్పేందుకు ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెగా డిఎస్సీకి డిమాండ్ చేస్తూ విశాఖలో మంత్రి అమర్నాథ్ ఇంటి ముట్టడికి యత్నించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రహదారి పక్కనే ఉన్న ఓ ఏటీఎం సెంటర్ షట్టర్ కట్ చేసి ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి భారీగా నగదు ఎత్తుకు వెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. భద్రాచలంలో ఐటీడీఏ పాలక మండలి సమావేశానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల. గిరిజనుల సంక్షేమంపై అధికారులతో వారు చర్చించారు. వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకమన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన నవభారత నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు దేశంపై ప్రేమ, భక్తి తప్ప అధికార గర్వం లేదన్నారు మోదీ. భారత్ ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్నారు ప్రధాని. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని చెప్పారు. 2029లో భారత్ లో యూత్ ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు మోదీ. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు. 2024 జూన్ వరకు పదవీకాలం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. రైతు సంఘాల నిరసనలతో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసు పహారా కొనసాగుతుంది. ఇవాళ మరోసారి కేంద్ర మంత్రులు రైతులతో చర్చిస్తున్నారు. చర్చల నేపథ్యంలో సరిహద్దుల్లో బ్యారికేడ్స్ వేసి భారీగా మోహరించారు పోలీసులు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో ఇంటర్నెట్ పై విధించిన నిషేధం రేపటి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ జకీరా ఫ్లైఓవర్ దగ్గర పట్టాలు తప్పినటువంటి గూడ్స్ ట్రైన్ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. కింద పడిపోయినటువంటి బోగీలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. భారత్ లో పాపులర్ ముఖ్యమంత్రుల్లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2వ స్థానంలో నిలిచారు. 3, 4 స్థానాల్లో అసోం, గుజరాత్ సీఎంలున్నారు. యూపీ చందౌలి దగ్గర లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఓ జేసీబీని ఢీకొట్టింది. డీడీయూ జంక్షన్ నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రైల్వే గేట్ లేని చోట జేసీబీ రైల్వే ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టింది లోకమాన్య తిలక్ ట్రైన్. కేరళ వాయనాడ్లో ఏనుగు దాడిలో చనిపోయిన అటవీ శాఖ అధికారి విఏ పాల్ కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వారి కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తుంది. దీంతో శ్రీనగర్ లేహ్ హైవేని క్లోజ్ చేశారు. రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. హెవీ స్నోఫాల్ తో ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది అక్కడ.
రాజ్కోట్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 434 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. 5 టెస్టుల సిరీస్ లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు యశస్వి జైస్వాల్.